జీవితాల్లో ఆకస్మిక కష్టాలు, ఊహించని మార్పులు ఎదురవుతున్నాయా? ఎంత ప్రయత్నించినా పనులలో గందరగోళం, మానసిక అశాంతి వెంటాడుతున్నాయా? కాలసర్ప దోషం లేదా అకారణ భయాలతో సతమతమవుతున్నారా? అయితే నవగ్రహాలలో మాయకు, భౌతిక కోరికలకు మరియు ఆకస్మిక సంఘటనలకు కారకుడైన 8వ గ్రహం రాహు భగవానుడి. ఈ అద్భుతమైన శ్లోకం మీకోసమే. అర్ధకాయం మహావీరరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. దీని అర్థం చాలా విశేషమైనది. అర్ధకాయం మహావీరం అంటే సగం శరీరం కలిగి ఉండి అత్యంత పరాక్రమవంతుడు మరియు మహావీరుడైనవాడు అని అర్థం. చంద్రాదిత్య విమర్దనం అంటే సాక్షాత్తు ఆ సూర్యచంద్రులను సైతం పీడించగల, గ్రహణం పట్టేలా చేయగల మహాశక్తిమంతుడు అని అర్థం. సింహికా గర్భసంభూతం అంటే సింహిక అనే రాక్షసీ గర్భంలో జన్మించినవాడు అని అర్థం. తం రాహుం ప్రణమామ్యహం అంటే అటువంటి శక్తివంతమైన రాహు గ్రహానికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను అని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు మాయ, భ్రమ మరియు ప్రాపంచిక కోరికలకు కారకుడు. రాహువు అనుకూలిస్తే రాత్రికి రాత్రే అద్భుత విజయాలు సిద్ధిస్తాయి. రాహు భగవానుడి కరుణ కోసం ఈ శ్లోకం చదువుతూ స్వామికి ప్రీతికరమైన మినుములను దానం చెయ్యండి. అలాగే చీమలకు కొద్దిగా చక్కెర కలిపిన బియ్యం పిండిని ఆహారంగా వెయ్యండి. రేపు నవగ్రహాలలో చివరివాడు, మోక్షానికి మరియు జ్ఞానానికి కారకుడైన 9వ గ్రహం కేతు భగవానుడి. శ్లోకంతో కలుద్దాం.